అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ ఫోకస్. కాలం ఓ మహేంద్రజాలం, గడియారాలకి అంతుపట్టని ఇంద్రజాలం, ఎంత పరుగెత్తినా దాటలేని వలయం. మరి అలాంటి వలయం నుంచి విలయం ఆసన్నమయ్యే సమయం వచ్చేసిందా? కాలజ్ఞాని బాబా వంగ భవిష్యవాణి పలికేదేంటి? 2026లో జరగబోయేదేంటి? ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పులేంటి? ఇది అంతానికి ఆరంభమా, సరికొత్త ఉషోదయానికి మార్గమా? అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు వినాశనం తప్పదు. దాన్నుంచే సరికొత్త ధర్మయుగం పుడుతుంది. ఏ కాలజ్ఞాని చెప్పింది విన్నా అర్థమయ్యేది, అర్థం చేసుకోవాల్సింది ఇదే. కాలం ఎవరికీ సమాధానం చెప్పదు, కానీ కాలమే ప్రతి విషయాన్ని చూపిస్తుంది. అదేంటో తెలుసుకోవటం సమస్య కాదు, దాన్ని ఎదుర్కోవటమే అసలైన వివేకం. అవును, 2026 కొత్త ఏడాది వచ్చేసింది. మరి ఈ ఏడాది ఏం జరగబోతోంది? భవిష్యవాణి ఎలా పలికింది? ఎలాంటి ఉపద్రవాలు ముంచుకురాబోతున్నాయి? వాటికి పరిష్కారమేంటి? 2026 గురించి కాలజ్ఞాని బాబా వంగ పేల్చిన బాంబులేంటో ఇప్పుడు చూద్దాం. కలియుగ అంతానికి సంకేతాలేంటో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పారు. మరి దివ్య దృష్టి ఉన్నట్లు చెప్తోన్న బల్గేరియన్ కాలజ్ఞాని బాబా వంగ 2026 గురించి చాలా విషయాలు చెప్పారు. అయితే ఆమె చెప్పిన మాటల్ని అనుచరులు ప్రచారం చేయటంలో అసలైనవి ఏంటన్నది కొంత అస్పష్టంగా ఉంటూనే ఉంది. అయినా సరే ప్రచారంలో ఉన్న వాటి విషయాల గురించి చూద్దాం. ఈమెను నోస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఆమె చెప్పిన చాలా అంచనాలు నిజమయ్యాయి. అందుకే కాలజ్ఞానం గురించి ఆలోచించే వారిలో టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు 2026 గురించి కూడా చాలా విషయాలు ప్రచారంలోకొచ్చాయి. అవి కొంత భయపెడుతున్నాయి కూడా. ఈ ఏడాది తీవ్ర ప్రకృతి విపత్తులుంటాయని బాబా వంగ జోస్యం చెప్పారు. భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు, తీవ్ర వాతావరణ మార్పులు అంటే తుఫాన్లు, వరదలు, సోలార్ తుఫాన్లు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. గ్లోబ్లో సుమారు 7-8% భూగోళం ప్రభావితమవుతుందని అంచనాలున్నాయి. అంటే మౌలిక సదుపాయాలను డ్యామేజ్ చేస్తాయన్న అంచనాలున్నాయి. ఇక మూడో ప్రపంచ యుద్ధం గురించి ప్రతిసారి జోస్యం వినిపిస్తూనే ఉంటుంది. ఏదో జరిగిపోతోందన్న వెర్షన్లు చక్కర్లు కొడుతుంటాయి. ఈసారి కూడా థర్డ్ వరల్డ్ వార్ గురించి బాబా వంగ చెప్పిన అప్డేట్ పై ప్రచారం జరుగుతోంది. ప్రధాన దేశాల మధ్య టెన్షన్ పెరిగి యుద్ధం మొదలవుతుందని, చైనా, రష్యా, అమెరికా మధ్య ఘర్షణలు పెరుగుతాయన్న జోస్యాలు చెప్పారు. తైవాన్ ఇష్యూ, రష్యా ఉక్రెయిన్ వార్, ఈస్ట్ వెస్ట్ రిలేషన్స్ ఇలాంటివన్నీ ఎఫెక్ట్ చూపుతాయన్న లెక్కలున్నాయి. అటు చైనా సూపర్ పవర్ గా ఎదగటం, గ్లోబల్ అలయన్స్ మారిపోవటం కూడా ఈ ఏడాది కీలకంగా ఉంటుందని భవిష్యవాణి లెక్కలు చెప్తున్నాయి. రెండు 2026కు సంబంధించి మరో కీలక అప్డేట్ కూడా తెరపైకొచ్చింది. మెషన్స్ ఆధిపత్యం చూపిస్తుందంటూ ఆమె చెప్పిన జోస్యాన్ని ఏఐకి అన్వయిస్తున్నారు. ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా చాలా వరకు పెరిగిపోతుందని చెప్తున్నారు. కృత్రిమ మేధస్సు అతిగా ప్రభావం చూపిస్తుందని, ఏఐ వేగంగా అభివృద్ధి చెంది మానవ నియంత్రణ దాటిపోతుందన్న అంచనాలను అన్వయిస్తున్నారు. రోజువారీ జీవితం, ఉద్యోగాలు, మనిషి తీసుకునే నిర్ణయాలపై ఏఐ ఆధిపత్యం స్పష్టంగా ఉంటుందన్న లెక్కలైతే ఉన్నాయి. ఏఐ ఎథిక్స్, ఆటోమేషన్, హ్యూమన్ డామినేషన్స్ తగ్గటం వంటి డిబేట్స్ తో బాబా వంగ చెప్పిన విషయాలకు మ్యాచ్ చేస్తున్నారు.
ఇక ఈ అనంత విశ్వంలో గ్రహాంతర వాసుల ఉనికి గురించి కూడా ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం ప్రచారంలోకి వస్తూనే ఉంటోంది. సైంటిస్టులు ఈ ఏలియన్స్ గురించిన సిగ్నల్స్ ను ట్రాక్ చేశామన్న వెర్షన్లు వినిపిస్తుంటారు. అయితే ఈ 2026లో ఏలియన్స్ మనుషులకు హెలో చెప్తారని వంగ జోస్యం చెప్తోన్న మాట. గ్రహాంతర జీవులతో కాంటాక్ట్ ఏర్పడుతుందంటున్నారు. అది కూడా ఈ ఏడాది నవంబర్లోనే జరిగే ఛాన్స్ ఉందన్న ప్రచారాన్ని లింక్ చేస్తున్నారు. భారీ స్పేస్ క్రాఫ్ట్ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని భయం, ఆసక్తి రెండూ కలిగిస్తుందంటున్నారు. సో సైంటిఫిక్ కమ్యూనిటీకి ఇదో కీలక సవాల్గా మారింది. మరి ఏలియన్స్ విషయంలో ఈ జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ఈ ఏడాది నుంచి ఆసియా ఆధిపత్యం పెరుగుతుందన్న భవిష్యవాణిని వంగా వినిపించారు. గ్లోబల్ పవర్ షిఫ్ట్ ఆసియా వైపు ఉంటుందని, ముఖ్యంగా చైనా రాజకీయం, ఆర్థికంగా డామినేషన్ పెరుగుతుందన్న మాట వినిపిస్తున్నారు. తైవాన్ ఇష్యూతో గ్లోబల్ అలయన్స్ ట్రేడ్ ను మార్చేస్తుందని అనాలిసిస్ చేస్తున్నారు. అటు 2026కు సంబంధించి బాబా వంగా భవిష్యవాణిలో కీలకమైన టాపిక్ వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్. ఈ ఏడాదంతా బ్యాంకులు, కరెన్సీలు, మార్కెట్లు అస్థిరంగా ఉంటాయని, ద్రవ్యోల్బణం పెరగటం, ఆర్థిక సంక్షోభం కొనసాగటం వంటివి ఉంటాయన్న లెక్కలు వినిపిస్తున్నారు. అంటే కరెన్సీ నోట్లకు విలువ లేకుండా కేవలం బంగారం లాంటి విలువైన లోహాలకు మరింత రేటు పెరుగుతుందన్న అనాలిసిస్ చేస్తున్నారు. బాబా వంగా చెప్పిన విషయాల్లో చాలా వరకు జరిగిన తరువాత మ్యాచ్ చేస్తున్నారు. ఆ లెక్కన 2026 జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. కాలం చెప్పే పాఠాలను ముందే గ్రహించడం కాలజ్ఞానం. ముందుగా తెలిసిన విపత్తును అడ్డుకోవడం వివేకం. జోస్యాలు నిజమైనా కాకపోయినా వాటి సారాన్ని అర్థం చేసుకొని సాగడం ముఖ్యం. ఇప్పుడు బాబా వంగ కాలజ్ఞానం గురించి కూడా ఇది నేర్చుకోవాల్సిందే. ఆమె 1996లో మరణించిన తర్వాత కూడా వంగ పేరుతో భయానకమైన, ఆసక్తికరమైన అంచనాలు వస్తూనే ఉన్నాయి. బాబా వంగ అంచనాలు భయానకంగా ఉన్నప్పటికీ అవి మానవాళిని హెచ్చరించి మార్పులకు పిలుపునిచ్చేలా ఉన్నాయి. ఈ జోస్యాలు ఎక్కువగా యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు, సాంకేతిక పురోగతి వంటి అంశాలపై ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఓ క్రేజ్ ఏర్పడింది. ఈ ఏడాదికి సంబంధించి బాబా వంగ చెప్పిన మరికొన్ని విషయాలు చూద్దాం. జియో పొలిటికల్ షిఫ్ట్స్ లో భాగంగా రష్యా నుంచి మరో గ్లోబల్ లీడర్ ఉద్భవిస్తాడని, చైనా సూపర్ పవర్ గా మారుతుందని వంగ బాబా అంచనా వేసింది. 5079 నాటికి మానవ జాతి పూర్తిగా నాశనమవుతుందని, 2076 నాటికి కమ్యూనిజం ప్రపంచ వ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని ఇలాంటి అంచనాలు వేశారు. 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ కూడా వంగా మాదిరి అంచనాలు అందించారు. బాబా వంగా భవిష్యత్తులో జరగబోయే వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కరువు, అడవుల్లో కార్చిచ్చు వంటి పర్యావరణ విపత్తులను అంచనా వేశారు. 1911 అక్టోబర్ 3న బల్గేరియాలో జన్మించిన బాబా వంగా తన 84వ ఏట 1996 ఆగస్టు 11న కన్నుమూశారు. ఆమె చిన్నప్పుడు టోర్నడో ప్రమాదంలో కన్నుపోయింది. దృష్టి లేకపోయినా భవిష్యత్తును చూస్తుందని ప్రసిద్ధి పొందింది. ఆమె చెప్పినట్లు రాజకీయ, ప్రకృతి మార్పులు అనుకున్నట్లే జరుగుతున్నాయని ఆమె అనుచరులు నమ్ముతుంటారు. వంగా 1996లో మరణించిన ఆమె భవిష్యవాణులు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. బాబా వంగా ఇప్పటి వరకు చెప్పిన జోస్యాల్లో కొన్ని నిజమయ్యాయి. అందులో కొన్ని కీలకమైనవి ఇప్పుడు చూద్దాం. 2వ ప్రపంచ యుద్ధం, విధ్వంసం, భారీ మరణాల అంచనాలు నిజమయ్యాయి. అటు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవటాన్ని 1991కి ముందే ఊహించారామె. చెర్నోబిల్ అణుకేంద్రం విపత్తును 1986లోనే బాబా వంగా అంచనా వేశారు. స్టాలిన్ మరణం గురించి కూడా ముందుగానే చెప్పారు. అమెరికాలో సెప్టెంబర్ 11 దాడుల విషయంలో ఉక్కు పక్షులు అమెరికాపై
దాడి చేస్తాయన్నారు. 2004లో హిందూ మహాసముద్రంలో విధ్వంసకర సునామీ ప్రమాదం, అలాగే ఉత్తర బల్గేరియాలో 1985 నాటి భూకంపం, ప్రిన్సెస్ డయానా మరణం, కోవిడ్-19 మహమ్మారి వరకు ఇలా చాలా విషయాల్లో జోస్యం చెప్పారు. బాబా వంగ భవిష్యవాణి అంచనాలు 85% వరకు నిజమయ్యాయంటారు. సో భవిష్యత్తులో ఏం జరుగుతుందని ప్రతి క్షణం భయపడటం కంటే ఆ సమస్యలను ఎలా అధిగమించాలో ఆలోచించటం కీలకం. బాబా వంగ జోస్యాలు నిజమైనా కాకపోయినా ప్రపంచానికి కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతాయి. శాంతి, దౌత్యం కీలకమన్న పాయింట్ను ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకోవాలి. అసలే ప్రకృతి విపత్తులు పెరుగుతోన్న సమయాల్లో యుద్ధాలు మానవాళికి మరింతగా భారీ నష్టాలు తెస్తాయి. అందుకే అంతర్జాతీయ సంబంధాల్లో సహకారం, చర్చలు పెంచాలి. ఉద్రిక్తతలకు శాంతియుతంగా పరిష్కారం వెతుక్కోవాలి. మన చుట్టూ జీవజాతులు బతుకుంటేనే మానవాళికి మనుగడ. ఈ విషయాన్ని బాబా వంగ జోస్యాలు చూసిన వారు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎందుకంటే ప్రకృతి విపత్తుల ముందు ఎవరు అతీతం కాదు. అందుకే పర్యావరణ పరిరక్షణ అవసరం. వాతావరణ మార్పులను నియంత్రించటం, సుస్థిర అభివృద్ధి సాధించటం, పర్యావరణాన్ని కాపాడుకోవటం ద్వారా భవిష్యత్ తరాలను రక్షించుకోవటం, ఇవన్నీ భవిష్యత్ జోస్యాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. అటు ఆర్థిక స్థిరత్వమైన, టెక్నాలజీ అయినా ఆచితూచి అడుగులు వేయాలన్న విషయాలను భవిష్యవాణులు ముందే అలర్ట్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడటానికి బలమైన ఆర్థిక విధానాలు పాటించటం, ద్రవ్యోల్బణ నియంత్రణ అవసరం, ఆర్థిక అసమానతలను తగ్గించటం అవసరం. అలాగే ఏఐ లాంటి టెక్నాలజీ మనుషులకు ఉపయోగపడాలి, కానీ నియంత్రణ కోల్పోకుండా చూసుకోవాలి. అంతర్జాతీయంగా సహకారం పెంచుకోవాలి. ఈ పాఠాలు మానవాళి భవిష్యత్తును మెరుగుపరచడానికి సహాయపడతాయి. సో ఊహించే ఘటనలైనా, ఊహించనివైనా, కంటికి ముందు కనిపించేవైనా అన్నింటిపై అప్రమత్తంగా ఉండి సమస్యలను ముందుగా పరిష్కరించడం ద్వారా ప్రపంచం మెరుగైన భవిష్యత్తును నిర్మించవచ్చు. ఏ కాలజ్ఞాని ఏం చెప్పినా జరిగేది జరక్కమానదు. అయితే మన చేతుల్లో ఉన్న వాటిని మాత్రం ఆపగలిగేది మనిషి. ఆ ప్రయత్నమే ఈ ఏడాది నుంచి మరింతగా జరగాలని కోరుకుందాం. ఇది వాళ్ళ బిగ్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.